ఈరోజు పోలవరం తెలుగువారి కళ, ఆంధ్రప్రదేశ్కు ఒక బ్యాక్ బోన్. ఆ రోజు అధ్యక్ష విభజన చట్టంలో ఒకే ఒక విషయంలో మనం కొంత కన్విన్స్ అయింది. అవసరమైతే అమరావతి కట్టుకుంటాం, పోలవరం 55,000 కోట్లు కావాలి, ఇది చేయలేమని ఆలోచించినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సౌత్ ఇండియాలో ఏకైక వనరు అధ్యక్ష గోదావరిలో ప్రతి సంవత్సరం ఇప్పటికి కూడా 100 సంవత్సరాల డేటా చూస్తే 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈ సంవత్సరం 4,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఆ పోలవరం శాంక్షన్ అయినప్పుడు 73% పూర్తి చేశాం. అదే ఆ ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 20 కూడా 20 ఎండ్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం. ఎప్పుడు పోలవరం డయాఫామ్ వాల్ బిందు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి వచ్చారు. చాలా ఒకసారి దేశం నేను ప్రతి వారం ఇప్పుడైనా సరే మా మంత్రి గారికి అప్పచెప్పాను. కానీ 5 సంవత్సరాలు సోమవారాన్ని పోలవరంగా చేసుకుని దాన్ని పరిగెత్తించాం. 73% పూర్తి చేశాం. ఇప్పుడు మళ్లీ గర్వంగా చెప్పగలుగుతున్నా 2027 డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దాంట్లో అనుమానం లేదు. ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కేంద్రాన్ని అభినందిస్తున్నా. 12,150 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా ఇచ్చారు. మనం పని చేసుకుంటే డబ్బులు వస్తుంది. అదే సమయంలో 41 మీటర్లు కాదు 45.74 కావాలి. ఒరిజినల్ హైట్కే మనం ముందుకు పోతాం. కానీ ఇది గడిచిన ప్రభుత్వంలో ఈ ఎస్టిమేట్స్ పంపించారు, శాంక్షన్ అయింది డబ్బులు. అది తీసుకోకపోతే మనం లేట్ అయిపోతాం కాబట్టి ఇది పూర్తి చేసుకుంటూనే దాన్ని కూడా కన్విన్స్ చేసుకుని తెస్తాం. అది మన హక్కు, విభజన చట్టంలో ఉంది, అది సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.